గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అట్లాగే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులుగా వారి సహకారంతో ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందడంతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగినాయి. మన దేశంలో మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం ఫోర్టు పైన ఈ యొక్క రోప్ వే సుమారుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 0.9 కిలోమీటర్స్ దాకా ఒక రోప్ వే సుమారుగా 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ యొక్క రోప్ వే నిర్మాణంతో పాటుగా చాలా కార్యక్రమం చేసే ఉంది. ఇప్పుడే మేము చూసి వచ్చినాం. నేలకొండపల్లిలో అంటే సుమారుగా 2200 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ స్తూపం అనేది ఇలా అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం, అది మరుగున పడ్డది. దాంతోపాటుగా భక్త రామదాస్, నేను మొదటిసారిగా భక్త రామదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే ఇట్లా ఇక్కడే కాకుండా దీంతో పాటుగా లక్నవరం లేకు, ధనవాయి గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఇట్లా అట్లాగే టూరిజంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి. ఈ కొండపైన, ఈ యొక్క కిల్లా పైన కూడా, ఫోర్టు పైన కూడా ప్రతి వారము, ప్రతి నెలను అంటే రెగ్యులర్గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంత గొప్ప వాతావరణం ఇక్కడ చూస్తే మొత్తం కనపడతా ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా, అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు, వనరులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం, అట్లాగే రెస్టారెంట్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో దీంతో పాటుగా ఈ టూరిస్ట్ రప్పించాలంటే మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే ప్రజాప్రతినిధి నుంచి మొదలు కావాలి. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రప్పించి ఇందులో పాల్గొనట్టు చేసి తద్వారా రాష్ట్ర ప్రజానికి ఒక మెసేజ్ పంపించే కార్యక్రమం చేస్తూ ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఇలా చాలామంది తెలియదు పాపం, అంటే ఇటువంటి ఉన్నాయని కూడా తెలియదు. ఇలా గ్రామీణ యువత కూడా కొంత పక్కదారి పడతా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా సమ్ యాక్టివిటీ అనేది